చేసే చండాలం, మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ, దుర్మార్గాలు, బాధ్యత లేని ధనం, దోచుకునే సంఘటనలు, లోటీలు చేస్తున్నటువంటి నిత్య సంఘటనలు ప్రజల కళ్ళ ముందు జరుగుతుంటే మీ పతనాన్ని ఎవడ ఆపగలడని అడుగుతున్నాను. ఈ పోలీసు ఆపగలరా అని అడుగుతున్నాను. మీ పతనాన్ని ఇవాళ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వచ్చేటువంటి లేదా ఆయన భద్రతను గాలికి వదిలేసినటువంటి పోలీసులు మీ పతనాన్ని ఆపగలరా చంద్రబాబు నాయుడు గారు? మీ సునకానందం తప్పితే ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా పోలీసులను ఎడతయారు చేశారు అంటే ఉద్దేశపూర్వకంగా భద్రత ఉండకూడదు, అవాంఛనీయ సంఘటనలు జరగాలి. చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు కుట్ర చేస్తుంది, మన కళ్ళకు కనపడుతుంది కదా. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు పోలీసుల్ని పోలీసులుగా కాకుండా వారి యొక్క ప్రైవేట్ సైన్యంగా ఇవాళ తీసుకోవటం అంటే వాటిని ఆ రకంగా వాడుకోవటం అనేది ఇది ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు కాదా అని అడుగుతున్నాను. వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటం కాదా, దిగజార్చడం కాదా పరిపాలనని? జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి రాష్ట్ర డీజీపీ బాధ్యతగా వ్యవహరించరు, పట్టించుకోరు. కనీసం ఒక సంఘటన జరిగితే మరుడు సంఘటనకైనా డీజీపీ సంబంధిత ఎస్పీలని ఏంటే అది ఆ బాధ్యత లేకుండా అని చెప్పి మందలించాల్సింది పోయి ఎస్పీలను ఉద్యోగం చేయనివ్వకుండానే చూస్తున్నారని చెప్పని లోకం కోడైకి వస్తుంది. ఈ రెండేళ్లలో ఎన్నిసార్లు డీజీపీ గారికి అనేక మార్లు అర్జీలని, ఫిర్యాదుల్ని కేంద్రానికి పంపించాం, కేంద్ర హోంశాఖకు పంపించాం. మరి డీజీపీకి ఎన్నిసార్లు చెప్పినా కూడా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఉంది. అయ్యా, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీలో ఉన్నటువంటి ఒక ప్రజానాయకుడికి భద్రత ఈ రకంగా లోపాలు కనపడుతున్నాయి, గాలికి వదిలేస్తున్నారు జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలు అని చెప్పని ఎన్నిసార్లు ఇప్పటికి రాస్తే ఇవన్నీ చూడండి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ డీజీపీకి రాసిన జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా వైఫల్యాల మీద డీజీపీకి రాసినటువంటి ఉత్తరాలు. ఇవన్నీ ఇన్ని రాస్తే దేనికి స్పందించడం డీజీపీ? స్పందించకపోగా అదే సంఘటనలు మాట మాటికి తలెత్తటం, ప్రతిసారి అదే చేయటం. ఈ రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం మూర్ఖుడి చేతిలో రాయిలాగా తయారైనటువంటి పరిస్థితులు ఇవాళ మనకు కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు కొన్ని ఉంటాయి. ఆ పర్యటనలో కొన్ని చూసుకుంటే మనం కనీసం రోప్ పార్టీ కూడా ఉండదు. Z+ కేటగిరీలో కేటాయించినటువంటి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి మ్యాండేటరీగా ఉండాల్సినటువంటి రోప్ పార్టీ కూడా అసలు మన కళ్ళకు కనపడదు. కొన్ని చోట్ల అక్కడక్కడ రోప్ పార్టీ కేటాయిస్తారు. పోలీసులు ఉంటారు, 10 మంది పోలీసులు ఉంటారు, కానీ జీబులోంచి దిగరెవరో. ఎందుకు దిగరంటే దిగకుండా ఉండమని పైనుంచి ఆదేశాలు. వాళ్ళు చెప్తున్నారు ప్రోగ్రాం అయిపోయాక, సార్ ఏం చేస్తాం సార్, కర్మ మేము కానిస్టేబుల్స్ అయిపోయాం, చిన్నవాళ్ళం అయిపోయాం, ఏఆర్ కానిస్టేబుల్స్ అయిపోయాం, మేము కూడా డీజీపీ ఎస్పీ ఏం చదువుకున్నారో మేము కూడా అదే చదువుకున్నాం సార్, మేము కూడా పీజీలు చేసాం, ఇంజనీరింగ్ చేసాం, కానీ దేవుడు వాళ్ళనేమో ఐపీఎస్లు చేశాడు, మేమేమో పోలీస్ కానిస్టేబుల్స్ అయ్యాం. ఎందుకంటే మాకు పేదరికం, గతి లేదు, మధ్యతరగతి వాళ్ళం, తప్పకుండా ఏదో ఉద్యోగం కావాలని చెప్పని తప్పక మేము కానిస్టేబుల్స్ తీసుకున్నాం. మనసు చంపుకొని పనిచేస్తున్నాం సార్, రోప్ పార్టీ వేస్తారు, కారు జీబు దిగబాకమని చెప్తారు. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు వాచ్ చేస్తుంటారు. ఒకవేళ మేమన్నా ఉద్యోగ నిర్వహణ కోసం మనసు అరే తప్పు కదా మనం చేసేది, ఏదైతే అయిందిలే మనం ఉద్యోగం చేద్దామంటే కనుక ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐలు
అసలు ఉద్యోగం మానేస్తారు. ఎవడెవడు జీబు దిగుతున్నాడా, మనం చెప్పినవి కాకుండా ఏమైనా ఎక్స్ట్రాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడంటే అసలు యాక్షన్ చేస్తున్నాడా? మనం ఎవరిని పోలీస్ పట్టించుకోవద్దని చెప్పాం కదా జగన్ ప్రోగ్రాంలో, జీబు దిగద్దని చెప్పాం, ఎవడని దిగుతున్నాడా? ఇవన్నీ ఎస్బీ వాళ్ళు వాచ్ చేస్తారండి అని వాళ్ళు బాధపడుతున్నారు. ఇవాళ హెలిప్యాడ్ దగ్గర అసలు ఎందుకు భద్రత ఉంచారు చెప్పండి మీరు? అనంతపురంలో హెలికాప్టర్ భద్రత కల్పించకపోగా హెలిప్యాడ్ దగ్గర జనం తుక్కిసలాట్లో హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిపోతే చివరికి ప్రజల మీద తప్పుడు కేసు పెడతారు. హెలికాప్టర్ పైలట్ని పిలిచి వేధిస్తారు, పోలీస్ స్టేషన్కి పిలిపించి. చూడండి అసలు ఎలా ఉంటుంది హెలికాప్టర్ పైలట్లని వేధింపు, పోలీస్ స్టేషన్కి పిలిపిస్తాం. వాళ్ళు చివరికి ఎవడో ఒక రికమెండేషన్తో తప్పుకుంటున్నారు, కానీ లేకపోతే వాళ్ళని కూడా జైల్లో పెట్టి లోపల వేసేవాళ్ళు. యూట్యూబర్స్ని వేసినట్టు, సోషల్ మీడియా వాళ్ళని కేసులు వేసినట్టు వీళ్ళ మీద కూడా హెలికాప్టర్ వాళ్ళని కూడా ఏదో కేసులో పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారికి హెలికాప్టర్ రాకూడదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే అసలు మీకు తిరగడానికి హెలికాప్టర్లు దొరుకుతాయా, స్పెషల్ విమానాలు దొరుకుతాయా? ఆంధ్రప్రదేశ్లో అసలు మీరు తిరగగలరా? 5 ఏళ్ళు 2019-24 దాకా తిరగగలిగేవాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మీరు? ఈ రాష్ట్ర డీజీపీలు 2 డీజీపీలు మారారు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇది 2వ డీజీపీ, మొదట ఆయన మారాడు. మాజీ ముఖ్యమంత్రి భద్రతలో కూడా బాధ్యత లేకుండా ఉంటాం. ఇది మీ యూనిఫామ్ వెనకాల ఉన్నటువంటి మీ అంతరాత్మకి. మీరు ఐపీఎస్ ఉద్యోగం వచ్చినప్పుడు ఏదైతే ప్రమాణం చేశారో ఆ ప్రమాణానికి ఇది నిలబడుతుందా ఆలోచించుకోమని అడుగుతున్నాను, నేను ప్రశ్నిస్తున్నాను. ఒకసారి లోపం అనుకుంటే అరే పొరపాటు జరిగిందే అనుకోగం, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పర్యటన ఇదే రకంగా జరిగితే, మీరు బాధ్యత తీసుకోకుండా ఉంటే, మీరు దాన్ని రెక్టిఫై చేయకపోతే ఈ రాష్ట్ర డీజీపీ ఏం చెప్పాలి? ఏమనాలి మిమ్మల్ని చెప్పండి? అప్పుడు ద్వారకా తిరుమలరావు గారు అట్లాగే చేసేవాడు. మరి వాళ్ళ హరీష్ కుమార్ గారు కూడా ఇదే పరిస్థితి చేస్తున్నారు. ఇవాళ మీరిద్దరి యొక్క తీరు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని దిగజారిందనేది జనం మాట్లాడే మాట నిజమా కాదా? నిజమా కాదా అని అడుగుతున్నాను. దాదాపు ఆల్మోస్ట్ 90% మంది పోలీస్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు, దాదాపుగా 70-80% సబ్ ఇన్స్పెక్టర్లు, సగం మంది సిఐలు, డిఎస్పీలు మనసు చంపుకుని వాళ్ళ ఉద్యోగం చేయటం అనేది వాస్తవం కాదా అని అడుగుతున్నాను. గతి లేక మీరు చెప్పేటువంటి తప్పుడు ఆదేశాలని, పై అధికారులు చెప్తున్నటువంటి తప్పుడు ఆదేశాలని పాటిస్తున్న పరిస్థితులు ఉన్నాయా లేవా ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏమన్నా రాజకీయ పర్యటన, పార్టీ సభ్యత్వాల కోసం వెళ్తున్నాడా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వాళ్ళని కలవటానికి వెళ్తున్నాడా? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం